మిత్రులకు ఆత్మబంధువులకు ప్రణామాలు తెలియజేసుకుంటూ నా పేరు పెద్దివర్మ రుద్రరాజు. మరి నేను ఈరోజు నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ధ్యాన జీవితంలో నేను పొందినటువంటి అవగాహన, మరి నేను సత్పురుషుల ద్వారా స్వాధ్యాయాల ద్వారా మరి నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాల్ని మీ అందరితో పంచుకోవాలని ఉద్దేశంతో నేను ఈ యొక్క కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేటి సమాజంలో మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే ఉరుకులు పరుగులు జీవితంలాగా అయిపోయింది, యాంత్రికంగా తయారైపోయింది. ఎందుకంటే యాంత్రికమైన జీవితానికి మనం అలవాటు పడిపోయాం. అసలు అంటే మనం జీవిస్తున్నావా లేకపోతే బతుకుతున్నావా అది రెండిట్లకి అర్థం వేరు. ఈ రెండిట్లకి అర్థం కూడా మనకు తెలియకుండానే మన జీవితాన్ని మనం ముందుకి సాగిస్తున్నాం. అంటే మీరు ఇలా అంటున్నారు ఏంటి, బతకటం ఏంటి, జీవించడం ఏంటి అనేది మీకు రావచ్చు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ యొక్క ధ్యాన జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఒక అవగాహన జీవితం గురించి కొంచెం పెరిగిన తర్వాత బతకటం వేరు, జీవించటం వేరు అనేది మాకు నా అనుభవానికి తెలిసింది. ఎలాగంటే బతకటం అంటే ఏంటంటే మనం మనసుతో బతకటం. జీవించడం ఏంటంటే జీవం ఉండి జీవించటం. అంటే జీవం లేకుండా జీవించటం అంటే బతకటం. ఏదో బతుకుతూ ఉంటాం రొటీన్గా, అంటే రొటీన్ లైఫ్ అంటారు. అందరూ కూడా అంటారు, మీ అందరికీ తెలుసు. ఏదో యాంత్రికంగా బతికేస్తామండి, ఏదో ఆలోచిస్తూ ఏదో జీవితం అలాగే గడిచిపోతుందని అంటారు అందరూ. అంటాం కాదు, నేను కూడా అనేవాడిని. అయితే ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనిషి ఎంతో మానవ జన్మ అన్ని జన్మల్లో కన్నా చాలా గొప్ప జన్మ. ఎందుకంటే మిగిలిన 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులు పక్కన పెడితే మానవుడికి చాలా అవగాహనతో జీవించే అవకాశం మానవ జన్మకి దక్కింది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఈ విచిత్రం ఏంటంటే ఈ 83,99,999 జీవరాశుల కన్నా మనం ఇంకా హీనంగా జీవిస్తున్నాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఎందుకంటే పైగా మనకి తెలియక మన ముందు ఎందరో మహానుభావులు, మానవ రూపంలో వచ్చిన మహానుభావులు, ఒక రాముని తీసుకోండి, ఒక కృష్ణుని తీసుకోండి, ఒక యేసుప్రభుని తీసుకోండి, ఒక బుద్ధుని తీసుకోండి. తర్వాత ఈ మధ్య కాలం మనకి అంటే ఒక 100 ఏళ్ళు క్రితం, 100 సంవత్సరాల క్రితం కూడా కొంతమంది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. గాంధీ గారిని కానీ, మహానుభావుడు అరుణాచలంలో ఉండే రమణ మహర్షి గురించి కానీ, వీళ్ళందరూ కూడా జీవించి చూపించారు. కానీ మనం ఏంటంటే ఎన్ని తెలుసు మనకి, కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం అది చాలా కష్టం అలా జీవించడం, అది ఊరికే చెప్పినంత ఈజీ కాదు అనేది దాన్ని అలా అనుకుని మనం దాన్ని తృణంగా వదిలేస్తాం మనం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మనిషికి, మానవునికి ఏదైనా సాధ్యమే, అసాధ్యమైంది ఏం కాదు. కానీ అభ్యాసం చేస్తేనే అది సాధ్యం అవుతుంది. కానీ అభ్యాసం ఎలా చేయాలి, అసలు జీవించడం అనేది ఎలా జీవించాలి, ఒక గాంధీ మహాత్ముడు కానీ లేకపోతే ఒక రమణ మహర్షి కానీ వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు ఎలా జీవించారు, ఎలా ఎదరికి వెళ్ళగలిగారు, మరి ఎంతో ఆదర్శంగా జీవించి మనందరికీ ఎంతో ఆదర్శవంతమైన కొన్ని సూచనలు కూడా వాళ్ళు చేయగలిగారంటే కారణం ఏంటంటే వాళ్ళు జీవించి చూపించారు మనకి. అయితే ఎందుకు ఇలా చేస్తున్నామంటే ముఖ్యంగా నేను మనందరికీ తెలియజేయటం ఏంటంటే బతకటం అంటే ఏంటి, జీవించటం అంటే ఏంటి, నేను మీ అందరూ ముఖ్యంగా దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బతకటం అంటే మనసుతో బతకటం. అంటే మనసుతో బతకడం అంటే ముందు అసలు మనసు అంటే ఏంటో మనం ముందు తెలుసుకోవాలి.
రమణ మహర్షి గారు మనసు గురించి చాలా చక్కగా చెప్పారు. మనసు అంటే ఏంటి అని అడిగితే, మనసు అంటే సంకల్ప వికల్పాలే మనసు అన్నారు ఆయన. అంటే సంకల్ప వికల్పం అంటే మనం జరిగిపోయిన దాని గురించి, అంటే భవిష్యత్తు గురించి కానీ, జరిగిపోయింది అలా జరిగింది, లేకపోతే ఎలాగా మరి జరగాలి, భవిష్యత్తు ఎలా జరగాలి, అయ్యో మరి నా జీవితం ఎలాగ మనకే అని ఆలోచించుకుంటూ జీవించటం, మనసుతో జీవించటం. అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఈ మనసు గురించి, ఈ యొక్క ఆలోచనల గురించి, అంటే మనసు అంటే సంకల్ప వికల్పాల మనసు అన్నారు. కొంచెం ఎదరికెళ్తే మీ అందరికీ మనం మామూలుగా సహజంగా మనం ఏంటంటే ఆలోచనల సమూహమే మనస్సు అనేది మనందరికీ తెలుసు. మరి ఆలోచన సమూహం మనసు అయినప్పుడు అసలు ఆలోచన అంటే ముందు తెలుసుకోవాలి. ఆలోచన అంటే ఏంటి, ఎలా వస్తుంది మనకి? ఈ ఆలోచన ఎలా వస్తుందంటే గతం యొక్క స్మృతులే. గతంలో మనం ఏమైతే పోగు చేసుకున్నామో, ఏమైతే వాటితో మన ఆ యొక్క ఆలోచన సమూహం అదంతా నిండిపోయి ఆ గతంలో జరిగిన ఆ వ్యర్థమైన ఆలోచనలు, మనకు ఉపయోగం లేని ఆలోచనలన్నింటినీ కూడా మనం ఎప్పుడూ కూడా ఆ స్మృతిలోకి తెచ్చుకుని ఆలోచిస్తూ జీవిస్తాం. ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా కారణం అంటే ఇక్కడ ఏంటంటే ఆ వచ్చే ఆలోచనలు అది మనకు ఇప్పుడు అవసరం కాదు అని మనకు కొంత తెలుసు, మన అందరికీ తెలుసు. కానీ మనం దాని మీద ఒక ధ్యాస పెట్టి ఇది మనకు అవసరం లేదు అన్నదే మనం ఉండలేం. అంటే ఎందుకు ఉండలేకపోతాం అంటే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఇదివరకు నేను ఈ యొక్క దీని గురించి అంటే పరధ్యానంగా జీవిస్తూ, ధ్యానంగా జీవించకుండా పరధ్యానంలో ఉంటూ గతంలో జరిగిన విషయాలు కానీ భవిష్యత్తులో ఏం జరుగుతున్న విషయాలు కూడా పరధ్యానంగా జీవిస్తూ మన యొక్క జీవితాలను మనం అందరం కూడా గడుపుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం జీవించవలసిన విధానం ఏంటంటే వర్తమానంలో జీవించటం. వర్తమానంలో జీవిస్తే జీవించినట్టు, గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచిస్తూ జీవిస్తే అది బతికినట్టు. అంత కంగారు, యాంత్రికంగా జీవించడం అంటే కంగారు పడిపోతూ ఉంటాం. అయ్యో గతంలో అలా జరిగిపోయింది, రేపేం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఇదే కంగారు మనుషులు మన అందరికీ కూడా కంగారు. అయ్యో ఏమవుతుంది అదేమవుతుందని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కరోనా వ్యాధి దానికి వచ్చింది, దాని గురించి ఎందుకంటే అందరూ భయపడిపోతున్నారు. అక్కడేదో టీవీ చూస్తారు, ఆ టీవీలో ఆడేదో చెప్తూ ఉంటాడు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, దానికి భయం. వీళ్ళు ముందే ఊహించేసుకుంటారు, అక్కడ అలా జరిగిపోయింది ఇక్కడ అలా జరిగిపోయింది అని. అంతేగాని అయ్యో మనకి ఎట్టి పరిస్థితుల్లో రాదు, మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు మనకు రాదు ఎట్టి పరిస్థితులు అన్నది ఎవరు ఆలోచించరు. అక్కడ అలా జరిగిపోతుంది, ఇక్కడ ఎలా జరిగిపోతుంది, అది భయం అదేదో జరిగిపోయింది. ఇదంతా ఒక మనసు యొక్క ప్రభావంతో మనం దాన్ని ఇంకా మనం భయం సృష్టించుకుని, అది ఎందుకంటే ఆ భయం వల్లే కూడా రానిది కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అనేక పుస్తకాల్లో కూడా చదివాను, కొందరు ఎంతోమంది మహానుభావులు చెప్పారు. అంటే నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదే నువ్వు పొందుతావు. అది అంటే అనుభవంలోకి వస్తే తెలుస్తుంది. ఎందుకంటే అష్టావక్రుడి కదా 15,000 సంవత్సరాల క్రితం అష్టావక్రుడు చెప్పాడు ఈ జనక మహారాజుకి, చాలా అద్భుతంగా చెప్పాడు. ఎంత బాగా చెప్పాడంటే, మరి అడుగుతాడు జనకుడు, స్వామి మరి ఏంటి, మరి ముక్తి పొందడం ఏంటి, మరి ఇలాగా బంధంలో చిక్కుపోవడం ఏంటని దాన్ని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, ముక్తాభిమాని ముక్తోహి బద్ధోభిమానిస్య. అంటే ముక్తుడు అవ్వాలనుకుంటే ముక్తుడు అవుతావు, నువ్వు అనుకుంటమే. బద్ధోభిమానిస్యసి అంటే నువ్వు బద్ధుడు, నీ బంధంలో చిక్కుపోయి అనుకుంటున్నావు, నువ్వు అదే అవుతావు. కిం వదంతీహ, ఎంత బాగా చెప్పాడు చూడండి. కిం వదంతీహ అంటే ఇప్పుడు ఈ లోకంలో ఎలా ఉండదు, సత్యేయం, అదే సత్యం. ఏంటి సత్యం? వండర్ఫుల్గా చెప్పాడు. ఏమంటాడు,
యామతి సా గతిర్భవేత్ అని వండర్ఫుల్ శ్లోకం చెప్పాడు. యామతి సా గతిర్భవేత్ అంటే నువ్వు ఏదైతే మతిలో మనసులో అనుకుంటావు అదే నువ్వు పొందుతావు. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్స్ ఉంది. ఎందుకంటే మనం ఏదైతే భయపడతామో, ఏదైతే కంగారు పడతామో, ఏదైతే మనం ఊహించుకుంటామో అదే మనం అవుతాము. నేను ద సీక్రెట్ అని రాండా బెర్న్ అని ఒక ఆవిడ బుక్ రాసింది. ద సీక్రెట్ అంటే తెలుగులో రహస్యం అని బట్టబయలిందని. అందులో ఆవిడ చెప్పింది అంటే ఏమవుతుందంటే మీకు ద లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏమైతే ఊహిస్తామో అది ఒక రూపాంతరం చెందుతుంది. అది మనకి ఎందుకంటే మాకు ఈ ధ్యానం జీవితంలోకి వచ్చాక, ఈ స్వాధ్యాయం పెంచుకున్నాక ఈ యొక్క వీటి వల్ల అవగాహన పెరిగి మాకు అది అనుభవంలోకి తెలుస్తుంది. నువ్వు ఏదైతే ఊహించుకుంటావో అదే ఒక రూపం చెందుతుంది. ఎలాగంటే మీరు మీకు ఎలాగంటే ఒక టీవీ9 ఒకటి ఉంది, లేకపోతే వేరే ఛానల్ ఉంది. అది ఎప్పుడైతే దాని ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ మీరు ఆ ఛానల్లో ట్యూన్ చేసుకున్నప్పుడు టీవీలో ఆ ఫ్రీక్వెన్సీ ఉంటే అది ఒక రూపం కింద వస్తుంది. అలాగే మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే దాన్ని ఊహించుకుంటారో, అంటే ఊహించుకుంటే ఏది ఊహించేసుకుంటే అది అయిపోతాం అంటే కాదు. మీరు ఒరిజినల్గా మామూలుగా అంటే ఉన్నట్టుగా మీరు ఏదైతే ఊహించేసుకుని పెద్ద ఏదో అయిపోతుంది అని ఏదైతే ఊహించుకుంటారో అదే ఒక రూపాంతరం చెందుతుంది అని చెప్పింది ఆవిడ ఆ బుక్లో. అంటే ఎందుకంటే మనం ఈ యొక్క మనసుతో అనేక విధాల భయాలు తెచ్చుకుని అనేక విధాలుగా మనం పతన స్థాయికి నాశనం అయిపోతున్నాం. ఎందుకంటే నేను కూడా గతంలో ఇది ఎన్నో ఇప్పుడు ఈ యొక్క అనుభవం అవగాహన పెంచుకునే కొద్ది కొంచెం అనుభవిస్తాంత కొన్ని విషయాలు. ఎందుకంటే మనం ప్రకృతి బిడ్డలం, ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళు మనం. ఎందుకంటే ప్రకృతిలో అందరూ సమానమే. కానీ మనం ఏమనుకుంటామంటే మనకు వేరే తిరిగితే అంటే మనసు, శరీరం, ఆత్మ అనేది మూడని అందరికీ తెలుసు. మరి ఆత్మ అనేది దాని గురించి ఎవరు పట్టించుకో. మనం ఆత్మ అంటే మనల్ని నడిపిది. ఇప్పుడు శరీరం ఉంది కానీ మనం లోపల ఉన్న శక్తిని ఆత్మ అంటారు. ఇంకో ఎనర్జీ, దాని లోపల ఉన్న ఎనర్జీ అంటే మీకు ఏ విధంగా అర్థమవుతుందంటే ఇప్పుడు కరెంటు చూపులెట్లు ఉన్నాయి, అవి రకరకాలుగా ఉండొచ్చు, అనేక రకాలుగా. అంటే ఇప్పుడు మన మానవ రూపాలు అనేక రకాలుగా అనేక రూపాలుగా ఉండదు. కానీ ఆ కరెంటు పాస్ అయ్యేది దాంట్లో దేనివల్ల ఎలాగా ఆ కరెంటు పాస్ అయితే స్విచ్ అయితే వస్తుంది కరెంట్. ఆ కరెంటే ఎనర్జీ. అయితే ఈ ఫ్లక్చువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కరెంట్లో ఫ్లక్చువేషన్ వచ్చేసి మన ఈ సూపులెట్లే కూడా పోవడం, అనేక రకంగా ఊగిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ ఫ్లక్చువేషన్ ఏంటంటే ఆ శక్తిలో కొంచెం బ్యాలెన్స్ తప్పింది అక్కడ. అలాగే మనలో కూడా మన యొక్క అది ఉన్న ఆ ఎనర్జీ, ఆ శక్తి ఉన్నా కూడా మనలో కూడా ఈ మనసు చేత మనలో కూడా కొన్ని ఈ ఫ్లక్చువేషన్స్ వచ్చేసి బ్యాలెన్స్ తప్పి మనం అనేక రోగాలకే మనం గురవుతున్నాం. ఆ శక్తిని మనం గమనించలేకపోతున్నాం. మనకున్న అమోఘమైన అనంతమైన శక్తిని, మన లోపల ఉన్న శక్తిని, ఆత్మశక్తిని మనం గమనించలేక మన జీవితాన్ని అనేక రోగాలమయం చేసుకుంటున్నాం. రోగాలమయంలో మీరు ఎవరినైనా అడగండి, ఏ డాక్టర్స్ నన్ను అడగండి, 80% మానసికంగానే మనకి రోగాలు వస్తాయి. మీరు తెలుసుకోండి కావాలితే. ఎందుకంటే మనసుతో అనేక విధములుగా మనం బాధపడుతూ ఆలోచిస్తూ ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నాం. అయితే నేను చాలామంది దగ్గరికి ధ్యానం గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము చెప్తాం ధ్యానం ఎలా చేయండి, ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, మనసుని మరి ఎలాగండి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఎన్నో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాం, ఆలోచన సమూహం అన్నారు. కనీసం పోన్లే ఆలోచన వస్తుంది అన్న ఆలోచన అన్నది మీకు తెలుసు. అసలు ఆలోచన అంటే ఏంటి ఎప్పుడైనా పట్టుకున్నారా అని అన్నాను. మీ ఆలోచన గమనించారా? గమనించట్లేదండి, అలా కళ్ళు మూయండి ఒకసారి అని అడిగితే ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటున్నారు. అంటే అట్లా ఎప్పుడైనా గమనించారా? అవి మీకు ఉపయోగం అంటే గమనించలేదండి ఎప్పుడుని, అలా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే కళ్ళు మూయటానికి కూడా భయపడేది కూడా కారణం అదే అని చెప్పారండి. ఎందుకంటే మనం సహజంగా కళ్ళు తెరిచి ఉంటే బాహ్యంగా చూస్తూ ఉంటాం, కళ్ళు మూసేటప్పటికీ ఆలోచనలు పెరిగిపోతాయి. మా మిత్రులు కొంతమంది ధ్యానంలోకి రమ్మని ధ్యానం కూడా చేయిస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే
ముందే బాగుంది, శుభ్రంగా ఉన్నప్పుడు కళ్ళు మూస్తే ఏదో ఆలోచనలు వచ్చేస్తున్నాయి అని అన్నారు. ఇలాగే రమణ మహర్షి దగ్గరికి ఒక అతను కూడా వెళ్ళి ధ్యానం గురించి చెప్తే ఆయన అప్పుడు ఒకసారి అతను అన్నాడంట రమణ మహర్షితో, స్వామి మరి నేను కళ్ళు మూసుకుంటే ఆలోచనలు బాగా వచ్చేస్తున్నాయి, మరి నేను ధ్యానం చేద్దాం అనుకుంటా ఉంటేనే అని అడిగారంట. అప్పుడు రమణ మహర్షి ఏం చెప్పారంటే, బాబు నువ్వు ఏదన్నా ఊరు వెళ్తావు, ఓ నెల రోజుల దాకా రావు, ఇల్లుకి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతావు, సరే ఓ నెల రోజుల తర్వాత తీసుకొస్తావు. తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉన్న దుమ్ముని చీపురు పెట్టి, తలుపులు తీసిన తర్వాత చీపురు పెట్టి తుడుస్తావు, దుమ్ము పైకి లేచిపోతుంది. దుమ్ము పైకి లెగుతుంది కదా అని నువ్వు దాన్ని మానేస్తావా? అలాగే నీకు ఆలోచన ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ నీలో ఎక్కువ అయిపోయినాయి, నువ్వు నీలో పోగు చేసుకున్న ఆలోచనలే ఎక్కువ అయిపోయి ఎక్కువగా కొండలాగా పెరిగిపోవటం వల్లే నువ్వు ఈ ఆలోచనలు వచ్చేస్తున్నాయి నీకు. అలాగని మానేస్తావా అంటే అప్పుడు అవును స్వామి అను. అంచేత నువ్వు గమనించు వాటిని ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ ఆలోచన, ఎలా వస్తున్నాయి, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది, ఎక్కడిది, అది అవసరం ఆలోచన మనకు అనవసరమైందా అన్నది ఆలోచించు అని ఆయన చెప్పడం. మరి అతనికి వెంటనే అవును స్వామి నేను ఇక్కడి నుంచి ధ్యానం చేసుకుంటాను అని చెప్పి అతను వెళ్ళిపోవడం కూడా జరిగిందంట. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచన గురించి అడుగుతారు చాలామంది. అసలు ఆలోచన అంటే మనసు అంటారు, ఆలోచన అంటారు. అసలు ఆలోచన అంటే ఏంటి ఎప్పుడైనా తెలుసుకున్నాం మనం. ఎందుకంటే ఇదివరక మాకు కూడా అలా ఆలోచనలు పెరిగిపోయి ఎన్నో ఆలోచనలు తర్వాత కొంచెం ఇప్పుడు ఏంటంటే సాధన ఈ అభ్యాసంలో ధ్యానాభ్యాసంలో తగ్గించుకుని ఆలోచన లేని స్థితి మేము పొందాం. ఆలోచన కళ్ళు మూసుకుంటే ఏ ఆలోచన లేకుండా ఎంటీ స్థితి. అంటే ఎంటీ అంటే ఖాళీగా, ఒక మామూలుగా ఖాళీగా ఏమీ లేకుండా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆలోచన లేకుండా ఉండే స్థితి కూడా ధ్యానంలో అప్పుడప్పుడు మేము పొందుతున్నాం, స్వయంగా మేము అనుభవిస్తున్నాం. నేను స్వయంగా అనుభవించాను. ఎందుకంటే మనం అవగాహన ఇందులో ఏమీ లేదు, అవగాహన పెంచుకుంటామే. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే అవగాహన ప్రయాణం, నిరంతరం అవగాహన పెంచుకుంటామే. ఎందుకంటే మనం ఈ యొక్క మనసుకి పట్టింది ఏంటంటే మెయిన్ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా కొన్ని పరిధులు మనం ఎన్నో పెట్టేసుకున్నాం. ఎందుకంటే గతంలో మన తాతలు మన తల్లిదండ్రులు మనం చెప్పిన సాంప్రదాయాలు ఆచారాలు ఇవన్నీ కూడా కొన్ని విధమైన ఒక కొన్ని మనం చూడండి, గడప కుడికాలు పెట్టాలి గడప దాటినప్పుడు, ఇవన్నీ అదొక బుర్రలో పెట్టేసుకుంటాం. ఇలాగే ఉండాలి అనేది మనం బుర్రలో పెట్టేసుకుంటాం. ఇవన్నిటికి ఇదేమీ కాదు. అసలు నీలో అంతర్ప్రయాణం నువ్వు నీ లోపలకు నువ్వు వెళ్ళు, అసలు నువ్వేంటో గమనించు, నువ్వు చాలా శక్తివంతమైన వాడివి అన్నది తెలియాలంటే, నువ్వెంత శక్తివంతమైన వాడో తెలియాలంటే ఆలోచనల్ని, మీలో గూడు కట్టుకుపోయిన సాంప్రదాయాల్ని, అలవాట్లని ఇవన్నిటిని కూడా కొంచెం మార్చుకో, తగ్గించుకో, లేకుండా చేసుకో. అంటే నువ్వు అవగాహనతో చేసుకో, నీకే తెలుస్తుంది, ఎవరో చెప్పక్కలేదు. చెప్పకుండా అంటే నీ అవగాహన పెంచుకునే కొద్దీ నువ్వు ఎదరికి వెళ్ళగలదు. ఎన్నో నీకు భగవద్గీత కానీ లేకపోతే బైబిల్లో కూడా ఎన్నో విషయాలు అవగాహన. అతను జీసస్ కూడా మంచి విషయాలు చెప్పాడు. దాన్ని ఇంకో విధంగా పలు విధాలుగా మార్చేశారు అందరూ. శ్రీకృష్ణుడు కూడా ఎంత గొప్పగా చెప్పాడు. రాముడు గురించి మనం తెలుసుకుంటే ఎంత గొప్పగా, నేను మొన్న ఎవరో చెప్పారు, నేను విన్నాను. ఏమన్నారంటే రాముడు నిజంగా ఎంత గ్రేట్ మాస్టర్. ఎందుకని గ్రేట్ మాస్టర్ అంటే అతను జీవితంలో ఎప్పుడు కష్టాలే కానీ ఎప్పుడు సుఖాలు ఎప్పుడు లేదు. అయినా సరే అతనికి ఎప్పుడు కోపం రాలేదంట. ఎందుకు గొప్పోడు, ఎందుకు అయ్యాడు మానవుడే, ఎందుకు గొప్పోడే అంటే వచ్చిన దాన్ని ప్రతిదీ అతను ఏం చేశాడంటే వచ్చిన దాన్ని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేశాడు, అంటే అంగీకరించాడు. అతను వెళ్ళిపోమన్నాడు, ఊరికే కథరూపంగా తీసుకున్నా, మీరు ఎలా తీసుకున్నా అతను ఏమైంది, తండ్రి అతను తల్లి ఉంది కదా కౌసల్య, కైకేయి
మరి భరతుడికి ఇవ్వటం కోసం దశరథుడితో నాకు కుదరదు, వాడిని అడవులకు పంపించేయమంటే వాళ్ళ తండ్రి వెళ్ళిపోమన్నాడు. నవ్వుతా తండ్రి నువ్వేం చెప్తే అదే నవ్వుతా వెళ్ళిపోయాడు, అడవులకి వెళ్ళిపోయాడు. అడవుల్లో ఇబ్బందులు పడ్డాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు. రాజు అయ్యి ఉండగా మహారాజు అయ్యి దాన్ని కూడా అంగీకరించాడు. భార్యను కూడా అపహరించాడు రావణుడు, అయినా అతను అంగీకరించాడు. యుద్ధం అనవసరమైన యుద్ధం కూడా ఉంటే యుద్ధం చేయవలసి వచ్చింది అయ్యో అని కూడా బాధపడ్డాడు, యుద్ధం చేశాడు. తర్వాత మళ్ళీ భార్య తిరిగి వచ్చినప్పుడు అతను మరి భార్యని పక్కవాళ్ళు అనేక అనరాని మాటలు అంటే కూడా భార్యని గర్భంతో ఉన్న భార్యని అడవిలోకి పంపడం కూడా జరిగింది. మరి చూడలేకపోయాడు భార్యని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే అతను ఎంత అయినా సరే ఎప్పుడూ కోపం రాలేదంట అతనికి. ద గ్రేట్ మాస్టర్. ఎందుకని అతను ఆచరించి చూపాడు. చదువుతున్నాం మనం, రామాయణాలు చదువుతున్నాం, భారతాలు చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఖురానాలు చదువుతున్నారు అందరం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ వీళ్ళని ఏది అడ్డగిస్తుందంటే నేను అనుభవంగా చెప్తున్నాను. నాకేంటి ఎవరికైనా సరే మనసు అడ్డగిస్తుంది. అసలు మనసు అడ్డగించడం అంటే ఒకటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వర్తమానంలో ఎప్పుడైతే జీవిస్తామో మనం అనుభవపూర్వకంగా అన్ని విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా మనకు సాధ్యమే. వర్తమానంలో ఎవడైతే జీవిస్తాడో అంటే వర్తమానంలో జీవించడం అంటే ఎరుకుతో జీవించటం. ఎరుక అంటే క్షణక్షణం ఎరుక, నిరంతరం ఎరుకుతో ఎవడైతే జీవిస్తాడో వాడు ఆనందంగా హాయిగా జీవిస్తాడు. ఓషో రజనీష్ పుస్తకాలు చదువుతాను నేను. శ్రీనివాస్ మాస్టర్ అని ఒక ఆయన నాకు మా స్నేహితుడు, ఆయన ఓషో పుస్తకాల గురించి బాగుంటాయి మీరు చదవండి అంటే నేను చదివితే నిజంగా అందులో ఎంత అద్భుతమైన విషయాలంటే నిజంగా ఆశ్చర్యపడతాను. ఓషో రజనీష్, ఓషో అని కొడితే మీకు స్పీచెస్ కానీ వాటి గురించి వివరాలు యూట్యూబ్లో కూడా మనకు తెలుస్తాయి. అతను ఏమంటా అంటే ఎంత వండర్ఫుల్గా చెప్పాయంటే పాపం పుణ్యం అన్నది లేదన్నాడు. ఏమని చెప్పంటే ఎరుకుతో లేకుండా ఉండటమే పాపం అన్నాడు. ఎంత వండర్ఫుల్ సాంగ్ అంటే ఎరుకుతో లేకుండా ఉన్నట్టు. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. అంటే ఏమంటా అంటే ఒక గుడి కట్టాడు ఎవరన్నా, నేనే కొన్ని గుడి కట్టాను అనుకోండి, ఏదన్నా మంచి ఒక సత్రం లాంటిది పెట్టాను, లేకపోతే వృద్ధాశ్రమం పెట్టాను, ఏదన్నా ఒకటి పెట్టి నడుపుతాం అనుకోండి, నేను చేస్తున్నాను మామూలుగా చెయ్యాలి అన్నది ఎరుకు లేకుండా చేయాలి. అంటే ఎరుకు లేకుండా చేసేవాడు ఉంటాడు, అంటే నేను చేస్తున్నాను అనేది ఎరుకు లేకుండా చేయటం. మనం చెయ్యాలి ధర్మం అన్నది ఎరుకుతో చేయటం. అంత మంచి పని చేసినా నేనే చేస్తున్నాను నాకు పేరు వస్తుంది, నేనేనండి అని గొప్పగా చెప్పుకుంటే అది పాపం. అంటే మీకు అర్థమవుతుందని చెప్తాను. నాకు ఉంది కాబట్టి మన ధర్మంగా మనం చెయ్యాలంతే, నలుగురి కోసం చెయ్యాలంతే. ఇది పెద్ద గొప్ప కాదు, ప్రకృతి నాకు ఇచ్చింది, మనం ఏమి తెచ్చుకోలేదు కూడా వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి చెయ్యాలి అంతే. అయితే గుడి కట్టారు, ఒక చర్చి కట్టారు, ఏదన్నా మనం చెయ్యాలంతే అన్నదే ఎరుకుతో మాట్లాడిన మాట, అది పుణ్యం. ఎంత బాగుంచున్న మాట. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింపుల్గా ఎరుకు లేకుండానే మనసుతో ఉండటం, అంటే ఎరుకు లేకుండా ఉండటమే మనసుతో జీవించటం. అందుకే శంకరాచార్యులు గారు కూడా చెప్పారు, మరి జీవుడు వేరు దేవుడు వేరు అని గొడవ వచ్చింది. అదేంటంటే జీవుడు వేరు దేవుడు వేరు కాకుండా అంటారా మరి ఇలాగని డిస్కస్ అంటే ఆయన ఎంత సింపుల్గా తేల్చేశారు. జీవుడు వేరు దేవుడు వేరు ఏం కాదు. ఏంటన్నారంటే మనసుతో జీవించేవాడేమో జీవుడు, మనసు లేకుండా ఆత్మతో జీవించేవాడు దేవుడు అన్నారు. ఆత్మతో అంటే ఎరుకుతో జీవించేవాడు, ఎరుకుతో జీవించేవాడే దేవుడు. మీకు ఇంకా చాలా విషయాలు, ఇంకా చిన్న చిన్న అవగాహనతో నేను ఆలోచిస్తూ ఉంటాను. అంటే వర్తమానంతో జీవించడం అంటే భగవంతుడు అంటే కూడా ఇంకోటి వేరే కాదనుకుంటాను నా అనుభవంతో. వర్తమానమే భగవంతుడు. అంటే ఉన్న ప్రస్తుతమే, అంటే ఏదైతే ఉందో మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో కనిపించేది ప్రతిదీ కూడా బ్రహ్మమే. ఇది చాలా గొప్ప విషయం. రెండో దానికి చోటు లేదు. అంటే మనం ఎరుకుతో చూస్తే మనం ఏం చేస్తాం, ఇంకో ఆలోచనతో చూస్తాం ఈ జీవుల పట్ల. అంటే ఎలా అంటే ఇప్పుడు అందుకే అష్టావక్ర గీతలో అష్టావక్రుడు చెప్పాడేమి ఏమన్నాడంటే, ఈ జనకుడు అడుగుతాడు
ఏమని, స్వామి మరి అసలు ఈ ముక్తి గురించి ఎలాగ అంటే ఏమని అడుగుతాంటే, కథనం జ్ఞానం అవాప్నోతి అంటే నాకు చెప్పు, జ్ఞానము ఎలా పొందొచ్చు. కథనం ముక్తిర్భవిష్యతి అంటే మనం ముక్తి ఎలాగా పొందొచ్చు అని అడిగాడు. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, నువ్వు బాగానే అడిగో, ముక్తి పొందాలన్నా జ్ఞానం పొందాలన్నా నువ్వు ఏం చేయాలంటే సింపుల్గా చెప్పాడు. ముక్తి ఇచ్చసి చేతాత అంటే నువ్వు ముక్తిని కనుక పొందాలంటే, ఏ తాత అంటే ఏ నాయన ముక్తిని పొందాలనుకుంటే కనుక విషయాన్ విషత్యజ అంటే విషయాల్ని విషయంలా త్యజించు అని చెప్పాడు. అలాగే వైరాగ్యం చ కథనం అంటే వైరాగ్యం ఎలాగ పొందొచ్చు అని కూడా అడగటం జరిగింది. అంటే తద్బ్రూహి ప్రాప్తమే తద్బ్రూహి మహాప్రభు అని అడిగాడు అతను. అప్పుడు ఎంత బాగా చెప్పాడంటే, నువ్వు ముక్తిమిచ్చసి చేతాత్త విషయాన్ విషత్యజ క్షమా ఆర్జవ తోష సత్యం పీయూషవత్ భజ అన్నాడు. అంటే మనం క్షమ అంటే విషయం నీకు ముక్తి కావాలని కోరిక ఇష్టం ఉంటే గనక విషయాల్ని విషయంలో త్యజించు. క్షమ అంటే క్షమాగుణం, దయాగుణం, ఆర్జవ అంటే నిష్కాపట్యం అంటే కపటం లేకుండా ఉండటం. ఎంత బాగుంది, నిష్కాపట్యం, సత్యం మరియు సంతృప్తిని, పీయూషవత్ భజ పీయూషవత్ అంటే అమృతంలా స్వీకరించు అని చెప్పాడు. అంటే నువ్వు ఎంత వండర్ఫుల్ విషత్యజ అంటే దాని అర్థం ఏంటంటే విషయాల్ని విషంలా త్యజించు అన్నాడు. మరి విషయాలంటే ఏంటి? మరి మీరు అనుకోవచ్చు విషయాలంటే ఏంటి అంటే ఏమంటే విషయాల గురించి చాలా చక్కగా చాలా వండర్ఫుల్గా చెప్పాను. నేను చదివిన కొన్ని పుస్తకాలు నన్ను చదివాను. విషయం అంటే ఎంత మంచి మాట అండి. అంటే విషయం అంటే మనం ఇప్పుడు ఒక టీవీ సీరియల్ని చూస్తాం. సపోజ్ టీవీ సీరియల్ చూసాం, ఈరోజు అందరూ టీవీ సీరియల్ చూశారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే టీవీ సీరియల్ అయిపోయాక కూడా వీళ్ళు అయ్యో రేపు పొద్దున్న అది ఏమైందంటావు, ఎందుకంటే మొన్న నాకు తెలుసున్న ఒక అతను, ఒక డాక్టర్ తెలుసున్న అతను ఎవరో ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అదేదో పెట్టారు భోజనం పెట్టేదంటే అయ్యో వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, అయ్యో ఆడు చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, ఇలా జరిగింది, అయ్యో అదేదో అని చెప్పుకుంటున్నారంట. ఏంటి ఎవరికి ఏంటని అతను అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారంట, లేదంటే టీవీ సీరియల్లోని ఆ సీరియల్లో జరిగింది అని అన్నారంట. అంటే చూడండి, దాని గురించి కూడా టీవీ సీరియల్లో కూడా వచ్చిన విషయాల గురించి కూడా మనం తెలుసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే గతంలో కానీ లేకపోతే అయిపోయిన విషయాలు కానీ వాటిని మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే అంటే ఆ అనుభవించే వాటినే విషయాలు అంటారు. ఎంత బాగుంది ఉండేది, అనుభవించే విషయాలే. అంటే ఈ అనుభవించడం అంటే మీకు సపోజ్ ఉంది, మనం అంటే దయ లేదు మీకు, లేకపోతే అసూయ ఉంది, అది విషం. అసూయ లేకుండా మంచిగా ఉన్నారు, అది అమృతం. అంటే నిష్కాపట్యం అంటే కపటం ఉంది మీకు, అది విషం. నిష్కాపట్యం కపటం లేకుండా ఉండటం, అది అమృతం. ఇది ఈ విషయాన్ని అనుభవించటం అంటే మీరు గతంలో జరిగిపోయిన విషయాన్ని అనుభవిస్తూ, అంటే ఇక్కడ ఏమవుతుందంటే విషయాల్ని విషం అంటే ఎంత బాగుంది. హిందీలో కూడా విషం అన్న, తెలుగులో కూడా విషం అన్న. ఒక విషం అంటే విషం ఏం చేస్తుందంటే తను సేవిస్తే మరణిస్తారు. విషాన్ని తాగితే మరణిస్తాం. ఈ విషయాలు ఉన్న సరే ఒకేసారి మరణిస్తాడు విషం తాగినట్టు ఎప్పుడైనా. ఈ విషయాలని మాత్రం ఎప్పుడూ అనుభవిస్తూ నిరంతరం మరణిస్తాము అని చెప్పారు. ఎంత బాగుంది చూడండి. విషయాన్ని నిరంతరం అనుభవిస్తూ మనం మరణిస్తున్నాం, అవునా కదా చూడండి.
అంటే విషయాలు నిరంతరం అనుభవించడం అంటే ఈ ద్వేషాలు కానీ, ఈ కోపాలు కానీ, అసూయలు కానీ, ఇవన్నీ కూడా. లేకపోతే అదేదో జరిగిపోయింది, ఆ పక్కింటోళ్ళు ఏదో జరిగింది, ఆడేదో చెప్తున్నాడు, లేకపోతే అది వచ్చేసింది, లేకపోతే ఇంకోటి జరిగింది, కరోనా వచ్చింది, ఆడు చచ్చిపోయాడు, అది మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఇట్లా అనుభవిస్తూ మనం ఏం చేస్తున్నామంటే రోజు నిరంతరం మరణిస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం, పుట్టుక ఎలాగంటే పుట్టిన తర్వాత ఇప్పుడు సపోజు బిడ్డ పుడతారు, ఫస్ట్ ఏమంటాడు అమ్మ అంటాడు, తర్వాత బొమ్మని అంటాడు, బొమ్మ నా బొమ్మ అంటాడు, అక్కడే స్టార్ట్ అవుతుంది దీనికి. అన్నీ ఇంకా స్వార్థం పెరుగుతుంది. అంటే ఈ స్వార్థం పెరిగి ఆలోచిస్తూ ఉంటాడు, ఈ విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. వీడు మరణించడమే రోజు నిరంతరం. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ విషయాలను అనుభవిస్తున్న కొద్ది మనలో శక్తిహీనులు అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు నూతిలో నీళ్లు తోడేటప్పుడు బెజ్జాలు లేని బకెట్తో నూతిలో నీళ్ళు తోడామనుకోండి, బెజ్జాలు ఉన్న బకెట్టు అంటే చిల్లులు పడిపోయిన బకెట్తో నీళ్లు తోడతాం. నీళ్ళు తోడినప్పుడు దాంట్లో ముంచినప్పుడు ఎలా ఉంటుంది, అది నిండుగా ఉంటుంది. కిందకు ముంచినప్పుడు దాన్ని మనం పైకి తీసుకొచ్చేటప్పటికి అలా పైకి తోడతామంటే ఆ బెజ్జాలంతా నీళ్లు కారిపోతాయి. పైకి వచ్చేటప్పటికి ఖాళీగా ఉంటుంది బకెట్. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. అవి బెజ్జాలు అయిపోయినాయి. ఈ విషయాలే బెజ్జాల కింద మన శక్తిని హరించేస్తాయి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మనం వర్తమానంలో జీవించలేకపోతున్నాం. లేనిపోని విషయాలు, పనికిరాని విషయాలు, ఉపయోగం లేని విషయాలే. మరి అదేంటంటే మీరు మనసు లేకపోతే మనిషికి మనుగడ ఉండదు కదంటే, ఎస్, అది ఏది అవసరమైతే కొంత తీసుకోవాలి, అవసరమైంది. మరి అలా తీసుకుంటున్నామా? అనవసరమైన విషయాలు, మన సంబంధమైన విషయాలు, అయ్యి బాబు ఇది వచ్చేసింది, లేకపోతే అక్కడ అంతా రాష్ట్రం అంతా ఎలా అయిపోతుంది, దేశం అంతా ఎలా అయిపోతుంది, ప్రపంచం అంతా ఎలా అయిపోతుంది, అసలు నీ బతికే ఎలా అవుతుంది, నీ జీవితం ఎలా అవుతుందో నువ్వు చూసుకో. ఎన్ని కావాలి నీకు, మొత్తం ప్రపంచం అంతా కావాలి నీకు. అసలు నీలో ఉన్న స్కిల్ ఎంత, నీలో ఉన్న శక్తి ఎంత, నీకు ఎంత శక్తి ఉంది చెయ్యు. ఇప్పుడు సపోజు ఒక టీవీ చూస్తూ ఉంటాం, మనసు ఎంత మోసకింటుందో చూడండి. ఒక రామ్దేవ్ బాబా ఉన్నాడు, ఆయన ఎక్సర్సైజ్ గురించి చెప్తూ ఉంటాడు. ఆయన ఎక్సర్సైజ్ చెప్తుంటే మనం ఏమనుకుంటాం, అవి అన్ని వెంటనే వస్తుంది ఎక్సర్సైజులు అది చెప్తూ ఉంటాడు, ఇలా ఆరోగ్యం కాపాడకుండా చెప్తుంటే మనకు బ్యాంకులో 10 లక్షలు ఉంటుంది. ఆ బ్యాంకులో లేదా మనకు డబ్బు ఉంది, మనకు లెక్కలేదు, మనకి ఇవన్నీ ఎందుకు అని ఏదో చెప్తాడు. ఈయన ఇది అలా చేశాడు, ఏదో డబ్బు సంపాదించాడంట రామ్దేవ్ బాబు అని వంక ఏది పెడుతుంది మీరు కా సుమా, మనసు మిమ్మల్ని పక్కతో పట్టేస్తుంది. లేకపోతే మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఆరోగ్యం గురించి చెప్తూ ఉంటాడు. ఆయనకి ఇదేమంటాడంటే మనసు ఏమంటుందంటే అలా ఎవరో చెప్తారు ఈ మనసుకి, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంట ఇలాగంట, అది వంక పెట్టుకుంటాం. అంటే మనం తప్పుకుంటానికి ఈ మనసు మన మోసకింటుంది. లేకపోతే ఇప్పుడు మాది ధ్యానం ఉంది, ఈ పిరమిడ్ ధ్యానం ఉంది, పత్రిజీ గారు ఇది చెప్తా ఉంటే ఆయన ఏదో వేసారు, ఆ టీవీ నైన్లో ఏదో గొడవ వచ్చిందంట కదా, ఇది వంక మనసు చెప్తుంది. అంటే ఇది తప్పుకుంటాను. అనుభవిస్తే ఇలాగే వచ్చింది. ఈ గొడవలో ఏమన్నారంటే ఇలాగే ద్వైతం గురించి అద్వైతం గురించి కూడా శంకరాచార్యులు గారు, రామానుజాచార్యులు గారు వీళ్ళందరికీ ఈ గొడవలు వచ్చినాయి. గొడవలు వస్తే ఈ రమణ మహర్షి గారి గురించి కూడా ఈ రమణ మహర్షి గారిని అడిగారంట ఎవరో, మరి ఏంటంటే ద్వైతం అంటున్నారు, ఒకడేమో జీవుడు వేరు దేవుడు వేరు అంటున్నారు, ఒకడేమో అంతా ఒకటే అన్నాడు ఇలా అని చెప్తే వాడు ఏమో చక్కగా మంచి ఉదాహరణ చెప్పారు రమణ మహర్షి గారు. ఏమన్నారు తెలుసండి, నీ చేతిలో మైసూరుపాకు ముక్క ఉంది, అది నోట్లో వేసుకో, ఇది ఏంటి ఎలా తయారు చేశారు, తింటే నువ్వు తిను, అది అప్పుడు నీకే తెలుస్తుంది అది ఎలా ఉందన్నది. అంటే నువ్వు అనుభవపూర్వకంగా ఆచరించి అనుభవపూర్వకంగా పొందితే అది బాగుందా లేదా అనేది నువ్వు టేస్ట్ చేసి నీకు తెలియాలి. మామిడి పండు ఉంది అక్కడ పెట్టుంది, మామిడి పండు అబ్బా చాలా బాగుందని మనకు తెలుస్తుందా? అబ్బాయి ఒకటి వచ్చి ఇది బాగోలేదండి, కొంచెం పచ్చిగా ఉందండి, దూరగా సరిగ్గా ఉండదండి, పుల్లగా ఉంటుందండి అంటే కుదురుతుందా? అది కాదు. అది ఏం చెప్తుందంటే మనసు చెయ్యలేక పక్కతో పట్టిన మనల్ని మోసం చేస్తుంది. ఎందుకురా నీకు ఈ ధ్యానాలు, ఎందుకురా ఇవన్నీ, ఎందుకురా నీకు అని మనసు మనల్ని మోసం చేస్తుంది. కానీ మనసుకు వశమైతే, బానిస అయితే మనం బానిస బ్రతికైపోతుంది మనం. ఎందుకంటే
నిరంతరం దానివల్ల అనేక రోగాలు తెచ్చుకుంటాం. మానసిక రోగాలు ఇప్పుడు ఎంత ఎక్కువగా మానసిక రోగాలు ఉన్నాయి మనిషికి. మానసిక రోగాలు కానీ శారీరక రోగాలు కానీ ఎక్కువ శాతం ఈ యొక్క మనసు యొక్క చెత్త ఆలోచనలు, ఒక్క ఆలోచన సమూహం యొక్క నిరంతర ప్రక్రియ వల్ల మనకి ఇవన్నీ కూడా మనకు రావటం జరుగుతుంది. ఇది మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం. నాప్పుడు కరోనాది సబ్జెక్ట్ ఉంది. కరోనా నాకు రాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు కరోనా రాదు అనే ఒక దృఢమైన ఒక విశ్వాసంతో దృఢంగా ఉండండి. ఏది వాళ్ళు ఎవరు చెప్తూ ఉంటారు, ఇక్కడ జరిగింది, ఆ పక్కన జరిగింది, జాగ్రత్తగా ఉండండి. మన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పిన దాన్ని బట్టి కానీ ఎవరైనా మనం ఇచ్చిన విధుల ప్రకారం మనం మామూలుగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సూచనలు చేశారు, అలా ఉండటమే, అలా జీవించడమే. అంతేగాని అత్తమానం దాని గురించే పదేగా అనుకుంటాం, భయం పెంచుకుంటాం, మనం చేయటం, ఇదంతా కూడా వర్తమానంలో లేకుండా ఉండటమే, ఎరుకులో లేకుండా ఉండటమే. ఎందుకంటే ఎంత వండర్ఫుల్గా భగవద్గీతలో కూడా కొన్ని శ్లోకాలు వండర్ఫుల్గా ఉంటాయి. 5వ అధ్యాయం 15వ శ్లోకం దాంట్లో కూడా చెప్తాడు, ఈ పాప పుణ్యాన్ని ఇందాక చెప్పాను మీకు, ఎరుకుతో లేకుండా ఉండటమే పాపం అన్నారు. ఓషో చెప్పాడని చెప్పాను. అందులో కూడా చెప్పాడు 5వ అధ్యాయం 15వ శ్లోకంలో, నాదత్తే కచ్చిత్ పాపం నచైవ సుకృతం విభు. చూడండి, నాకు పుణ్యంతో కానీ పాపంతో సంబంధం లేదు. అజ్ఞానే ఆవృతం ముహ్యంతి జంతవా అంటాడు. అంటే ఆ అజ్ఞానం ఆవరించి జనులు అది పొందుతున్నారు తప్ప పాపం పుణ్యంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అందులో భగవద్గీతలో కూడా. మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన మనసుకి బానిస అయిపోయి నేను ఇందాక చెప్తున్నాను మీకు, ఈ విషయాల్ని విషంలా త్యజించమన్న దానికి ఇదే విషయాలు. ఇలాగా ఈ నూతిలో చేత గురించి ఇందాక చెప్పాను, మళ్ళీ అక్కడికి వెళ్దాం. అది బెజ్జాలు పడిపోయి ఆ శక్తి హరించిపోతుంది. మన శక్తి ఈ విషయాలను ఎప్పుడైతే అనుభవిస్తున్నామో మన శక్తిని హరింప చేసుకుంటున్నాం. మనల్ని మనసు చేత మనసుకి బానిసయి మనల్ని మనం అనేక రోగాల రూపాన్ని కానీ మానసికంగా రుగ్మతలకు కానీ మనం బలైపోతున్నాం. కానీ దీనికి ఒక్కటే మార్గం. మరి మనసుని ఎలాగంటే మనసుని మనం దీన్ని ఆపటం ఎలాగా? భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం అర్జునుడు అడుగుతాడు, నువ్వు చెప్తున్నావు కృష్ణ, మరి ఏంటి పొజిషన్ అని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, చ ఇచ్చలం మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తాస్యహం నిగ్రహం మన్యే వాయురువో సుదుష్కరం అంటాడు. కృష్ణ, నువ్వు చెప్తున్నావు మనసు గురించి ఇలా ఉండాలరా ఇలా అని చెప్తున్నావు, కానీ నిజమే, కానీ చాలా బలమైంది. మనసుని బంధించటం ఆపటం ఎంత కష్టం అంటే, వాయురువో గాలిని చేత్తో బంధించడం ఎంత కష్టమో అంత కష్టం నిగ్రహించటం అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎంత బాగా చెప్పాడు, అసంశయం మహాబాహో, అంటే సంశయం లేదు. అసలు మహాబాహు అర్జున, సంశయం లేదు, నువ్వు చెప్పింది కరెక్టే, టిక్ పెట్టాడు కరెక్టే. కానీ చలం మనో నిగ్రహం చలం అంటే సంచలమైంది మనసును నిగ్రహించడం, సంచలమైన మనసును కరెక్టే, కష్టమే. మరి ఏమన్నా అభ్యాసేన తూ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, అభ్యాసం చేత వైరాగ్యం చేత చ గృహ్యతే పొందగలవు. అంటే అభ్యాసం, ఏ అభ్యాసం చెయ్యి దాన్ని ఆపటానికి. రమణ మహర్షి కూడా చెప్పారు, అభ్యాసం చేయి, ధ్యానం చేయండి అని చెప్పారు. ఈ అభ్యాసం అంటే శ్వాస మీద ధ్యాస. ఇది బుద్ధుడు ఆనాపానసతిని బుద్ధుడు కనుక్కున్నది. ఇది బుద్ధుడు
అతను ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆనందం పొందాలనే దాని మీద ఎంతో మందిని కలిసి ఎన్నో ఊళ్ళు తిరిగాడు. 500 మంది గురువుని కలిశాడు, కానీ దొరకలేదు అతనికి. ఒకసారి అతను ఏం చేశాడంటే ఒక చెట్టుగడ కూర్చుని మొత్తం భోజనం మానేసి నిరంతరంగా అలా ధ్యానం చేస్తూ అలా ఉండిపోయాడు, మామూలుగా కళ్ళు మూసుకుని. తిండి లేదు. అప్పుడు ఎముకలు గూడైపోయింది. మహా అందగాడు బుద్ధుడు, రాజకుమారుడు. అప్పుడు అక్కడ సుజాత అనే అమ్మాయి చూసింది అతను. అలా అయిపోయి అతను ఏం చేశాడు, మూర్చపోయి పడిపోయాడు, స్పృహ తప్పి, అంటే నీరసం వచ్చి. అప్పుడు గవ్వబావిడ వెళ్ళి పాయసం ఇచ్చి తాగమని ఇచ్చింది. నేను తాగను, నేను ఒక ఆనందాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం మీద ఉన్నాను అంటాడు. అప్పుడు ఆ సుజాత అనే అమ్మాయి చెప్తుంది, నువ్వు ఆనందం తెలుసుకుంటే నీ శరీరం ఉండాలి కదా అంటాడు. అబ్బా అని బుద్ధుడికి నిజమే కదా అని తెలిసి అప్పుడు ఆ పాయసం తాగి మధ్య మార్గం ఎన్నుకుని, అంటే ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు, మధ్య మార్గం ఎన్నుకుని అతను అప్పుడు అక్కడ చెట్టు కింద కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఏమనుకున్నా అంటే, ఇది నా చిన్నప్పటి నుంచి నా శరీరంలో ఏ మార్పు లేకుండా తదుగుదల లేకుండా ఉన్నది ఏంటి అనేది అని గమనించాడు. అది శ్వాస. ఈ శ్వాసని ఎప్పుడు నిరంతరం ప్రక్రియ. ఈ శ్వాస లేకపోతే మన జీవితం లేదు. ఈ శ్వాసే మనకు ఆధారం. ఈ శ్వాసకే మనం బద్దులే ఉండాలి. ఈ శ్వాసని ఎలా మనకు లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది గమనించాలి అని అనుకుని అతను కళ్ళు మూసుకుని ఆనాపాన సతి అన్నాడు ఆయన. ఆన్ అంటే శ్వాస, పాన్ అంటే నిశ్వాస బయటకు వచ్చేది, సతి అంటే కూడుకుని ఉండటం అనేది ధ్యానాన్ని అతను తీసుకురావటం జరిగింది. అంచేత ఇది అలా కొన్నాళ్ళ తర్వాత జరగడం మళ్ళీ మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు మన పత్రిజీ అనే సుభాష్ పత్రిజీ అనే ఆయన దాన్ని బట్టబయలు చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన అనేక పుస్తకాలు స్వాధ్యాయం ద్వారా తెలుసుకుని, అనుభవం ద్వారా తెలుసుకుని దీన్ని బయటికి తీసుకొచ్చి మరి ఈ ధ్యానాన్ని ఆయన మనందరికీ కూడా తెలియజేయటం జరిగింది. మేము కూడా అందులోకి వెళ్ళటం జరిగింది. అద్భుతమైన ఆనందం పొందడం జరుగుతోంది. మరి మన మిత్రులందరూ మీరు కూడా దాన్ని అభ్యాసం చేసి, నేను ఇప్పుడు చెప్తాను ఎలా ధ్యానం చేయాలో అభ్యాసం చేయవలసిన కోర్సు ఇదిగో ఇప్పుడు చెప్తాను. ధ్యానం ఎలాగంటే కళ్ళజోలు తీసేసి ఈ శ్వాసని, ఈ బయటకు వచ్చే శ్వాస, లోపలికి వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాసని, బయటకు వచ్చి నిశ్వాసని గమనించాలి. మీరు గమనించండి, ఒకసారి కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది మీకు. అలా అది గమనించి ఏళ్ళలో ఏళ్ళు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకుని అలా శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే అలా కొన్నాళ్ళు చేయగా ఆలోచనలు వస్తాయి మీకు. చేయగా మీ యొక్క వయసు ఎంతో అన్ని నిమిషములు కనీసం అలవాటు చేసి, అంటే కష్టంగా లేకపోతే కష్టమైతే 10 నిమిషాలు చేయండి. అలవాటు పడుతూ ఉండగా మీ వయసును బట్టి ఎన్ని నిమిషాలు, మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు పెంచుకుంటూ రోజు అలా మీరు అభ్యాసం చేస్తే మీ యొక్క జీవితం ఆనందమయం అవుతుంది. ఇప్పుడు మీరు ఎంతో హాయి పొందుతారు ఇందులో. అంటే మనస్సు యొక్క స్థితి నుంచి ఎరుకు స్థితికి రావటానికి ఇది మంచి మార్గం. మరి అది చేస్తూ మరో ముఖ్య విషయం ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను, క్షమ, దయ. క్షమ అంటే ఏంటంటే భూత దయ. దయ, క్షమ అంటే క్షమించే గుణం ఉండాలి. దయ అంటే భూత దయ ఉండాలి. ఎందుకంటే నేనేదో చెప్పటం కాదు, ఎంతోమంది మేము భక్తులు లేకపోతే అన్నీ చెప్తూ ఉంటారు. నేను కాదను. ఇప్పుడు వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్తారు, రామ భక్తులు, ఇప్పుడు కృష్ణుడు భక్తులు అంటారు, భగవద్గీత పాటిస్తారు. అంటే భగవద్గీత పఠించడం కాదు, పాటించాలి. పఠించడం వేరు, పాటించడం వేరు. బైబిల్ని పఠించడం వేరు, పాటించడం వేరు. పాటించాలి మీరు. ఇప్పుడు మీకు భగవద్గీతలో ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ ఉందంటే, మీరు 11వ అధ్యాయంలో 55వ శ్లోకం చాలా వండర్ఫుల్ శ్లోకం. దాంట్లో ఏమంటే, మత్కర్మో కృత్పరమో మద్భక్తో సంగవర్జిత నిర్వైర్య సర్వభూతేషు
యస్య మాం ఏతి పాండవ అన్నాడు. అంటే మత్కర్మో కృత్పరమో, అంటే నన్నే పరమప్రాప్యంగా చేసుకో, మద్భక్తు నాకు భక్తుడు కమ్ము. సంఘ వర్జిత అంటే అసంగం, అంటే సంఘాన్ని అంటే వంచంటే అనవసరమైందని వర్జించు. కానీ వండర్ఫుల్ స్టేట్మెంట్ కింద చెప్పాడు, నిర్వైర్య సర్వభూతేషు, అంటే ఏ భూతంతో వైరం ఉండకూడదు నీకు. నిర్వైర్య సర్వభూతేషు, ఏ భూతంతో నీకు వైరం ఉండకూడదు, అది గుర్తుంచుకో. ఏ భూతంతో వైరం ఉన్నా నీ జీవితమే నరకంగా తయారవుతుంది. ఇందులో అనుమానం లేదు, మేము అనిపించి చెప్తాను, నరకప్రాయం అయిపోతుంది మన జీవితం. అప్పుడు అలా నిర్వైర సర్వభూతి యస్య అలా ఉంటే మాం నన్ను ఏతి పొందుతావు అని క్లియర్ కట్గా చెప్పాడు. అంటే ఏతి అంటే ఆనందాన్ని పొందుతాం, అంటే ఆనందాన్ని పొందుతాం. ఆనందాన్ని పొందాలంటే ఏ భూతంతో వైరం ఉండకూడదు మనకే, ఇది గుర్తుంచుకోండి. ఇంకా చక్కటి విషయం చెప్తాను మీకు, నేను ఎందుకు చెప్తున్నాను కదా. ఇప్పుడు మీకు శబరి గురించి తెలుసా మీకు? శబరి రాముడి గురించి ఉన్న శబరి ఐడియా ఉందా లేదా? శబరి అసలు చిన్న స్టోరీ ఉంది. శబరికి రాముడు వచ్చేదాకా ఆవిడ వెయిట్ చేసింది, రాముడు దర్శనం జరిగిందని కూడా మీకు అందరికీ తెలుసు, శబరి అని పేరు తెలుసు. ఇక్కడ ఏముందంటే ఆవిడ ఒక రాజు కుమార్తె. ఆవిడికి వివాహం నిశ్చయించారు. నిశ్చయించిన తర్వాత ఆవిడ సరే జరిగింది. ఆవిడ బయటకు వచ్చి చూస్తే అక్కడ కొన్ని వందల మేకలు, గొర్రెలు, కొన్ని కోళ్ళు ఎన్నో ఉన్నాయంట. ఒక చోట ఒక ఏరియాలో పెట్టేశారంట బాగా. అంటే తర్వాత రోజు పెళ్ళికి ఎన్నింటికి బలి ఇవ్వటం కోసం. ఆవిడ వచ్చి చెలికత్తులతో ఏంటి అక్కడ ఇవన్నీ ఏంటి అని అడిగితే, ఏదమ్మా రేపు నీ వివాహం కదా, మరి దానికోసం ఇది ఎన్నిటిని రెడీ చేశారు బలి ఇవ్వటానికి అని చెప్పిందంట. అప్పుడు ఆవిడ అన్నాను, శబరి నా పెళ్ళి కోసం, నా ఒక్క పెళ్ళి కోసం, వివాహం సంబరాలు చేసుకోవడం కోసం ఇన్ని జీవుల్ని బలిస్తారా? ఇన్ని జీవుల్ని హింసించి బలిస్తారా, చంపుతారా? అయ్యో అని ఎంతో బాధపడి ఒక్కటి ఆ చెలికత్తులు అడిగింది, నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టవా అని అడిగిందంట. ఏంటమ్మా అంటే, నన్ను కొంచెం పొద్దుటే ఇక్కడి నుంచి నన్ను పొలిమేరలు దాటించి నేనున్నాను, నా పెళ్ళి కనుక ఆగిపోతే ఇన్ని జీవులు బతుకుతాయి అంటే నాకు ఈ వివాహం వద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు కొంచెం సాయం చేసి పెట్టని పొలిమేరలు దాటించమని అడిగితే పొద్దుటే ఉదయాన్నే లేచి ఆవిడ పొలిమేరలు దాటి వెళ్ళిపోయింది, అడవుల్లోకి పారిపోతే అక్కడ ఆ ఋషి పేరు నాకు కొంచెం బురుగుడు ఎవరు ఋషి దగ్గరికి ఆశ్రమంలోకి వెళ్ళిపోతే అక్కడ ఆ ఋషి గారు వచ్చేవాడికి అక్కడికి వెళ్ళిపోయి స్వామి అని కాళ్ళమే పడి, ఇక్కడికి ఆయన దివ్య దృష్టి ఉన్నది కదా, ఆవిడ చూశాడు. ఆయన, అమ్మ నువ్వు ఎంత గొప్ప పని చేసావమ్మా, నిజంగా నువ్వు ఎంత గొప్ప విషయమా, చాలా గొప్ప పని చేసావు నువ్వు అని అంటూ, తర్వాత అతను బాధపడ్డాంట అని అంటూ ఏమంటే, అమ్మ నేను ఎంతో తపస్సు చేశాను, ఎన్నో చేశాను, కానీ నాకు దక్కనది నీకు దక్కుతుందని కొంచెం బాధ కూడా ఉంది. కానీ ఏంటమ్మ స్వామి అంటే, రాముడు నీకు దర్శనం ఇస్తాడు, అప్పుడు దాకా నువ్వు ఉంటావమ్మా, నువ్వు చేసిన చిన్న పనికి ఎంత గొప్ప విషయం నీకు, అద్భుతం నీకు జరుగుతుందమ్మా అని చెప్పడం జరిగిందంట. అప్పుడు ఆవిడ ఉండటం, ఆ ఋషి కూడా బాగా మన బాడీ వెకేట్ చేయటం, ఆవిడ అలాగ వెయిట్ చేస్తే రాముడు వచ్చి శబరిని నెత్తుక్కుంటా ఆవిడ చేసిన గొప్ప కార్యం, ఆ కార్యంకి అతను దర్శనం జరిగిందంట. ఎంత గొప్ప విషయం చూడండి. మేము అనుభవిస్తున్నాం, నేను చెప్తున్నాను, ఈ భూతదయ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా జీవిస్తారో, ఇందులో ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి ఇది నిజం. ఎందుకంటే గాంధీ మహాత్ముడు కూడా అదే చేశాడు. మనందరం మాది గాంధీ పుట్టిన దేశం అని గుండెలు కొట్టుకుని చెప్తాం, భారతదేశం చెప్తాం. మరి గాంధీలా ఉండొద్దా? మనం ఎప్పుడైనా ఉన్నాడు గాంధీలాగా?
ఎక్కువ శాతం మంది ఎలా ఉంటున్నారు మరి? జీవుల్ని హింసిస్తూ, జీవుల్ని వధిస్తూ, జీవుల్ని హతమారుస్తూ, తన శారీరక బలం కోసం అది అనుకుంటాడు. శారీరక బలం, మానసిక బలం. అది మనసుతో బలం ఉంది నాకు అని ఏదో మనస్సు అంటుంది, నీకు ఒరే బలం రా, నీకు బలం చెప్తూ ఉంటా తప్ప నీకు ఏమీ కాదు. మీకు వచ్చిన కష్టాలు, బాధలకి మూల కారణం జీవుల్ని హింసించడమే. ఈ విషయం ఎంతోమంది మహానుభావులు చెప్పారు. ఎందుకు మనకు స్వయాన మనకి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారే చెప్పారు. ఆచరించకుండా మళ్ళీ మీ గాంధీ పుట్టిన దేశం అని చెప్పుకుంటాం మనం. అంచేత చక్కగా మీరు భూతదయని ఆచరించి మనందరం కష్టాలు, ఈ బాధల్ని బయటపడాలంటే ముమ్మాటికి జీవుల్ని హింసించకూడదు, మాంసాహారం మానాలి. ఎందుకంటే నా అనుభవంగా నేను చెప్తున్నాను. ఎరుకుతో జీవించాలి, ధ్యానాభ్యాసం చేయాలి. మనం ఆనందంగా, హాయిగా, ఆనందంగా ఎప్పుడు నిరంతరం జీవించాలంటే ఈ మాత్రం ముఖ్య విషయాలు ఏంటంటే 3 విషయాలు: వర్తమానంలో జీవించటం, ధ్యానాభ్యాసం చేయటం, మాంసాహారం మానటం, భూతదయని పాటించటం. మాంసాహారం మానటం అంటే భూతదయని పాటించటం. ఇది మనం 3 కూడా నిరంతరం పాటిస్తూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకుంటామని, మీరందరూ కూడా చేసుకోవాలని, మీరందరూ కూడా మంచి జీవితాన్ని పొందాలని, హాయిగా జీవించాలని, ఈ ధ్యానం చేస్తే ఆనందంగా జీవిస్తారని నా అనుభవం ద్వారా, నా అవగాహన ద్వారా మీరు కూడా అవగాహన పెంచుకుంటారని నేను మీకు విన్నవిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను.